కావాలి మేడం? ఏమైంది? ఎందుకలా సీరియస్ గా చూస్తున్నారు? నా గురించి ఏమైనా తెలిసిందా ఏంటి? ఏమైంది మేడం? ఎందుకు మాట్లాడకుండా అలాగే చూస్తున్నారు? నా ఇంటికి ఎందుకొచ్చావే నువ్వు? అదేంటి మేడం అలా అడుగుతున్నారు? జాబ్ కోసం వచ్చావనుకున్నాను. కోడలి స్థానం కోసం వచ్చావనుకోలేదు. నా కొడుకు కావాలి నీకు? నా కోడలి మాంగళ్యం కావాలా నీకు? ఆడదానికి ఆడదే శత్రువు అంటే ఇదేనా? పెళ్ళైన వాడి మీద మనసు పడ్డమేంటే? లోకంలో నీకు తగిన వాడే కరువయ్యాడా? బాగానే ఉండి చచ్చావు కదా, మరి ఏం రోగమే నీకు? ఈ విషయం నాకు శరణ్యం ముందే చెప్పుంటే ఈ పాటికి నీకు దేహశుద్ధి చేసి గెంటేసుండేదాన్ని. పాపం పిచ్చిది మనసులోనే దాచుకుని నలిగిపోయింది. ఇంకో విషయం కూడా చెప్పింది. తమరు సౌమ్య కాదంట. సమీరా అంట. ఏకంగా రూపమే మార్చుకుని మా ఇంట్లో అడుగు పెడతావా? నీలాంటి దాన్ని వదలకూడదు. మేడం తప్పైపోయింది మేడం. ఈసారికి నన్ను క్షమించి వదిలేండి మేడం. ఇంకోసారి ఇలాంటి తప్పులు చేయను. కావాలంటే మీ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాను.